వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఈ నెల 7న విడుదలైన తండేల్ మూవీని మొదటి రోజు నుంచే పైరసీ భూతం పట్టుకున్న విషయం తెలిసిందే. రిలీజ్ అయిన ఫస్ట్ డేనే సినిమా పైరసీ చేసి నెట్టింట పెట్టేశారు కొందరు కేటుగాళ్లు. తాజాగా ఈ మూవీ పైరసీ వర్షన్ ను ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులో ప్రదర్శించడంపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. సంస్థ చైర్మన్ కు విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఓ మీడియా సంస్థలో వచ్చిన న్యూస్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులో తండేల్ పైరసీ వర్షన్ను ప్రదర్శించినట్లు మా దృష్టికి వచ్చింది. ఇది చట్టవిరుద్ధం, అన్యాయం. సినిమా కోసం రేయింబవళ్లు అవిశ్రాంతంగా కష్టపడిన ఎంతో మందిని అవమానించడం కూడా. ఒక మూవీ ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్టుల కళ అని బన్నీవాసు పేర్కొన్నారు. ఇలాంటివి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావును నిర్మాత కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్లుగా, చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. లవ్, యాక్షన్, దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదలైన 3 రోజుల్లోనే ఏకంగా 62.37 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమాను కొందరు పైరసీ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఇటీవల ఓ లోకల్ ఛానల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. దీనిపై ఇటీవల ఓ మీడియా సమావేశంలో నిర్మాత బన్నీ వాసు స్పందించారు.